హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. అది ఏంటంటే నిన్న రాయల్ రంబల్ లైవ్ వచ్చింది. సో మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినారు, బ్రో మాకు రాయల్ రంబల్ లైవ్ రావట్లేదు, రాయల్ రంబల్ని లైవ్లో ఎలా చూడాలని మెసేజ్ చేసినారు. సో చూడండి, మనకి రాయల్ రంబలే కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ రా అండ్ స్మాక్ డౌన్ ఆల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ని లైవ్లో చూడొచ్చు. అది కూడా సోనీ లివ్ యాప్లో. సో ఈ యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే ఫ్రీగానైతే చూడలేము ఈ యాప్లో లైవ్గా. సో మనం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్లో. సో దీనికి హై అమౌంట్ ఏముండదు, లో కాస్ట్లోనైతే సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. అండ్ అంతేకాదు కొన్ని యూజర్స్కి డేటా రీఛార్జ్ చేసేటప్పుడే సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా వస్తుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు లైవ్గా చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ ఫస్ట్గా సోనీ లివ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే సోనీ లివ్ యాప్లోనైతే చూస్తాను. లైవ్లో చూడాలనుకుంటే కంపల్సరీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ మాట్లాడదాం మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో మన బ్రాక్ లెస్నర్ పైన రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. అది ఏంటంటే బ్రాక్ లెస్నర్ రసల్మేనియా 40లో ఫైట్ చేయరని, అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేస్తారంట. సో మరి బ్రాక్ లెస్నర్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేసేది ఇంకెవరితోనో కాదు, డామినిక్ మిస్టీరియోతోనంట. సో నిజంగా చాలా షాకింగ్ అనే చెప్పాలి. అసలు బ్రాక్ లెస్నర్ ఏంది డామినిక్ మిస్టీరియోతో ఫైట్ చేయడం. సో నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. సో మరి ఎంతవరకు నిజం, బ్రాక్ లెస్నర్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది? సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ప్రజెంట్ అయితే బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ రసల్మేనియా 40లో జరగదన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ రసల్మేనియాలో రారంట. సో మరి రసల్మేనియా 40లో గుంతర్ ఎవరితో ఫైట్ చేస్తారు? సో ప్రజెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం గుంతర్ మేబీ రసల్మేనియా 40లో బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తారంట, లేదంటే ఎలియన్ నైట్తో ఫైట్ చేస్తారంట. సో ఇద్దరిలో ఎవరో ఒక సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు? గుంతర్ బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఎలియన్ నైట్తో ఫైట్ చేస్తే బాగుంటుందా, లేదంటే బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తే బాగుంటుందా? సో మరి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో నాకైతే బ్రాక్ లెస్నర్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్రజెంట్ ప్రకారం అయితే బ్రాక్ లెస్నర్ రసల్మేనియా 40లో రారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మేబీ చెప్పలేం, బ్రాక్ లెస్నర్ కేసు సాల్వ్ అయితే మేబీ బ్రాక్ లెస్నర్ రసల్మేనియా 40లో ఫైట్ చేసినా చేయొచ్చు. సో కేసు సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. సో ఒకవేళ సాల్వ్ అయితే మేబీ బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 2024 ఉమెన్స్ రాయల్ రంబల్ విన్నర్ బెయిలీ గురించి. సో మన బెయిలీ 2024 రాయల్ రంబల్ని విన్ అయింది కదా. సో మరి బెయిలీ ఎవరికి ఛాలెంజ్ చేస్తుంది? రియా రిప్లికా లేదంటే ఇయో స్కైకా? సో బెయిలీ రియా రిప్లిక్ అయితే ఛాలెంజ్ చేసింది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన బెయిలీ చేసిన ట్వీట్ని. సో ఈ ట్వీట్లో ఒక టైప్లో బెయిలీ రియా రిప్లిక్ అయితే ఛాలెంజ్ చేసింది. అండ్ మనకు రసల్మేనియా 40లో మేబీ రియా రిప్లీ వర్సెస్ బెయిలీ మ్యాచ్ జరగచ్చు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్లో రియా రిప్లీ ఎవరితో ఫైట్ చేస్తుంది అనే దానిపైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఎలిమినేషన్ ఛాంబర్లో రియా రిప్లీ నయా జాక్స్తో ఫైట్ చేస్తుందంట. సో ప్రజెంట్ అప్డేట్ అయితే వచ్చింది, మన రియా రిప్లీ వర్సెస్ నయా జాక్స్ మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా ఎలిమినేషన్ ఛాంబర్లో. సో మరి మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. సో మన బ్రాన్ బ్రేకర్ రాయల్ రంబల్లో ఎంట్రీ అయితే తీసుకున్నారు. సో నిజానికి బ్రాక్ లెస్నర్ ప్లేస్లో బ్రాన్ బ్రేకర్ వచ్చినారంట. సో బ్రాక్ లెస్నర్ యాక్చువల్గా రాయల్ రంబల్లో రావాలి. సో అనుకోకుండా పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల బ్రాక్ లెస్నర్ అయితే రాయల్ రంబల్లో రాలేదు. సో అందుకనే మన బ్రాన్ బ్రేకర్ని బ్రాక్ లెస్నర్ ప్లేస్లో రిటర్న్ చేయించిందంట, అంటే రాయల్ రంబల్లో ఎంట్రీ చేయించిందంట. అండ్ బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడితే సో మన బ్రాన్ బ్రేకర్ జడ్జిమెంట్ డేతో ఫైట్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రాయల్ రంబల్లో బ్రాన్ బ్రేకర్కి ఎలిమినేట్ చేసింది ఇంకెవరో కాదు, డామినిక్ మిస్టీరియో. సో మేబీ డామినిక్ మిస్టీరియో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరగచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో మరి మీరేమంటారు, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ నిన్న రాయల్ రంబల్లో వచ్చినారు అండ్ రాయల్ రంబల్ని విన్ అయినారు. అండ్ ఈ రాయల్ రంబల్లో ఫైట్ చేసేటప్పుడు మన కోడీ రోడ్స్ పన్ను అయితే విరిగిపోయిందంట. అండ్ ఈ విషయాన్ని కోడీ రోడ్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివీల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాయల్ రంబల్ ఆఫేర్ గురించి. సో మనకి రాయల్ రంబల్ ఆఫేర్లో కోడీ రోడ్స్ ఫ్యాన్స్తో మాట్లాడినారు.
సో నేను WrestleMania 39లో ఛాంపియన్షిప్ని విన్ అవ్వలేదు. సో నేను ఇప్పుడు రాయల్ రంబల్ని విన్ అయినాను, WrestleMania 40లోకి వెళ్తున్నాను అండ్ ఈసారి నేను కంపల్సరీ ఛాంపియన్షిప్ని విన్ అవుతానని ఫ్యాన్స్కి చెప్పినారు. అండ్ అంతేకాదు ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్ అని కూడా చెప్పినారు. అండ్ కోడీ రోడ్స్ ఈ మాట చెప్పిన తర్వాత ఫ్యాన్స్తో చేయగలిపినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో మన రేండీ ఆర్టన్ రాయల్ రంబల్లో ఫైట్ చేసినారు అండ్ ఫైట్ చేసిన తర్వాత మనకి రేండీ ఆర్టన్ని ఒక ఫ్యాన్ అయితే తిట్టడం జరిగింది. సో మీరు స్క్రీన్ మీద చూడండి ఆ ఫ్యాన్ ఏమన్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. సో మరి ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా? సో ప్రజెంట్ అయితే కోడీ రోడ్స్ రాయల్ రంబల్ని విన్ అయినారు అండ్ రోమన్ రీన్స్కి ఒక టైప్లో ఛాలెంజ్ చేసినారు. అండ్ ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందా జరగదని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. సో చూడండి ఇంతకుముందు నా అప్డేట్స్ ఏమని చెప్పినాయి, మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఈ సంవత్సరం ఎండింగ్లో అంటే ఎండింగ్ అయ్యేలోపు జరుగుతుందని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ మనకి రోమన్ రీన్స్ WrestleMania 40లో ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేసినా, ఒకవేళ రాక్తో ఫైట్ చేయకుంటే వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేసినా సరే ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు అంటే మనకి సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో కావచ్చు లేదంటే సమ్మర్ స్లామ్లో కావచ్చు కంపల్సరీ రోమన్ రీన్స్ రాక్తో ఫైట్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ ప్రజెంట్ అదే అప్డేట్ ఉంది. సో మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు కంపల్సరీ జరుగుతుందంట. అండ్ ఇది టైటిల్ మ్యాచా లేదంటే నార్మల్ మ్యాచ్ అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఒకవేళ WrestleManiaలో రోమన్ రీన్స్ తన టైటిల్ని లాస్ అయితే మేబీ నాన్ టైటిల్ మ్యాచ్ అయితే జరుగుతుంది రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య. సో ఎట్టి పరిస్థితుల్లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే వస్తుంది. సో అది కూడా ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు అంట. సో మరి మీరేమంటారు, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.